హాయ్ అండి, అందరికీ నమస్తే. అల్లు అర్జున్ గారు టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు ప్రీమియర్ షో పడే రోజు ఒక మహిళ, దిల్సుఖ్ నగర్కి చెందిన మహిళ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో నైట్ 9:30 షోకి, ప్రీమియర్ షోకి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి సినిమాకి వచ్చినప్పుడు అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఆమె చనిపోయింది. ఆమె కుమారుడు కూడా బాగా తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి సిపిఆర్ చేసి దగ్గరలోని హాస్పిటల్కి పోలీసులు తీసుకెళ్లారు. కానీ ఆమె మాత్రం అంతమంది జనంలో ఆమెకు ఊపిరాడక జనాలు తొక్కివేయడంతో ఆమె చనిపోయింది. దీనికి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఇక్కడ పోలీసులు చెప్పే కథనం ఏంటంటే, ఇక్కడ క్రౌడ్ బాగా ఎక్కువగా ఉంది. అల్లు అర్జున్ స్టాఫ్కి హీరోగానే రావద్దు, ఇలా రావటం వల్ల జనాలను కంట్రోల్ చేయలేం అని వాళ్ళు ముందుగా హింట్ ఇచ్చినా కూడా వాళ్ళు వినకుండా అక్కడికి రావటం వల్ల, ఎందుకంటే ఆల్రెడీ రిలీజ్ సినిమా, ఒక్కసారిగా ఈ సెలబ్రిటీస్ అనే వాళ్ళు వస్తే ఇంకా జనం ఎక్కువగా మోకరిస్తారు. దీనివల్ల పోలీసులు కూడా వీళ్ళని కంట్రోల్ చేయడం వాళ్ళ వల్ల కాదు. దీంతో ఆ రోజు అల్లు అర్జున్ గారు రావడం, థియేటర్లో వెళ్ళి కూర్చోవడం, అదే టైంలో అక్కడ బాగా తొక్కిసలాట జరగడం, ఆ క్రమంలోనే ఆ కుటుంబానికి చెందిన మహిళ రేవతి అనే మహిళ అక్కడ చనిపోయింది. దీనికి కాను అల్లు అర్జున్ గారి మీద కేసు పెట్టి ఆయన్ని అక్కడికి తీసుకువెళ్తున్నట్టుగా ఒక సమాచారం. అయితే అల్లు అర్జున్ గారు ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఆయన ప్రకటించారు. కానీ ఎంత 25 లక్షల రూపాయలు ఆయన ప్రకటించినా కానీ పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు. ఆ బాబుకి అమ్మను తీసుకురాలేరు. కానీ ఇందులో ఇంకొక కోణం కూడా ఆలోచించాలి. రిలీజ్ సినిమా రోజు ఇప్పుడు ఆ ఫ్యామిలీ కూడా అంతమంది క్రౌడ్ ఉంటారని తెలుసు. అందులోనూ ఆ రోజు కేవలం ఫ్యాన్స్ ఎక్కువగా వస్తారు. అల్లు అర్జున్ గారి మీద అభిమానంతో కానీ ఏదైనా కానీ మొదటి రోజు షో చూసేది ఫ్యాన్సే ముందు మెయిన్గా ఉంటారు. ఎక్కువగా బాగా యూత్, స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళు ఎక్కువ మందితో ఉంటారు. ఆ టైంలో చిన్నపిల్లలను తీసుకొని రిలీజ్ సినిమాకి రావటం కూడా అది కరెక్ట్ పని కాదు. దీని గురించి చాలామంది విశ్లేషకులు కూడా ఇలాగే చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే, ఇంతమంది జనం, ఇంతమంది క్రౌడ్ ఖచ్చితంగా ఉంటారు సెలబ్రిటీస్ వచ్చినప్పుడు. అందులో అల్లు అర్జున్ గారు అంటే ఒక సెలబ్రిటీ, ఆయన సినిమాల కంటే ఖచ్చితంగా క్రేజ్ బాగానే ఉంటుంది. ఆ టైంలో చిన్నపిల్లలను తీసుకొని ఆ షోకి, ఆ రిలీజ్ వెళ్ళకూడదని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు అక్కడ ఎలాంటి న్యూస్ బయటకు వస్తుందో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.